ಹೈದರಾಬಾದ್ನ ಸಂಧ್ಯಾ ಥಿಯೇಟರ್ನಲ್ಲಿ ಕಾಲ್ ತುಳಿತ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ನಟ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ಗೆ ಪೊಲೀಸರು ಓಪನ್ ವಾರ್ನಿಂಗ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗ ನೋಡಿ ಎಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದ್ಬಿಡ್ತು. ಪೊಲೀಸರು ವಾರ್ ಮಾಡೋದು, ಜನಸಾಮಾನ್ಯನಿಗೆ ವಾರ್ ಮಾಡೋದು ನೋಡಿರ್ತೀವಿ. ಅದು ಒಬ್ಬ ಸ್ಟಾರ್ ನಟನಿಗೆ ಕಾನೂನು ಮುಂದೆ ಎಲ್ಲರೂ ಒಬ್ಬರೇ, ಎಲ್ಲರೂ ಒಂದೇ. ಆದರೆ ಇವರು ವಾರ್ ಮಾಡೋದಿದೆಯಲ್ವಾ, ನಿಜಕ್ಕೂ ಅವ್ರಿಗೆ ಒಂಥರ ಇದು ತಲೆ ತೆಗೆಸೋ ಕಾರಣ ಆಗ್ತಾ ಇದೆ. ಥಿಯೇಟರ್ಗೆ ಹೋಗಲು ಅನುಮತಿ ಇತ್ತು ಅಂತ ಸುಳ್ಳು ಹೇಳ್ತೀಯ ನೀನು, ಏಕವಚನದಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ದಾರೆ ನೋಡಿ ಪೊಲೀಸ್ ಆಫೀಸರು. ನೀನು ಹಿಂಗೆ ಆಡ್ತಾ ಇದ್ರೆ ನಿನ್ನ ಚರ್ಮ ಸುಲಿದು ಬಿಡ್ತೀವಿ, ನಿನ್ನ ದಾದಾಗಿರಿ ನಮ್ಮ ಹತ್ರ ನಡೆಯೋದಿಲ್ಲ. ನೋಡಿ ACP ಸಬ್ಬತಿ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ಅಂತ ವಾರ್ನಿಂಗ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಿನ್ನೆ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಮಾಡಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ವಿರುದ್ಧ ಆರೋಪ ಮಾಡಿದರು ಮತ್ತು ಭದ್ರತಾ ವೈಫಲ್ಯ ಪೊಲೀಸರ ಮೇಲೆ ಆರೋಪ ಮಾಡಿದರು. ಜೊತೆಗೆ ಪರ್ಮಿಷನ್ ನಾವು ತೆಗೆದುಕೊಂಡಿದ್ವಿ ಅಂತ ಹೇಳಿದರು. ಆದರೆ ಇಲ್ಲಿ ಪರ್ಮಿಷನ್ನೇ ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ ಪೊಲೀಸರು. ಇದನ್ನು ACP ಅವರು ಕೂಡ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದ್ದಾರೆ. ఈ చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది, మనం మాట్లాడాలి. నువ్వు బాధితుడివా? ఏ విధంగా బాధితుడివి? పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటివి. నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడేసి వెళ్ళిపోతున్నావు. నిన్న మీరు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు, నేను వెనక పంపిస్తే పోతావా? అది రాత్రిపూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు. కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చ అయి ఉండేది, అక్కడ లా అండ్ ఆర్డర్ని అదుపు చేసే పరిస్థితి ఉండేదా? మీరే చెప్పాలి. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కనోడు కూడా ఏదో ఒక పని చేసిపోతాడు. అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్లా చెప్తారు సార్ అని మీరు అంటారు. ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది, ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటాడో అతనికి ఉంటుంది. సింపుల్ విషయాలు. మనం ఒకళ్ళ ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదని చెప్పి చక్కగా ఇంట్లో పోయి కూర్చుంటామా? నేను తలుపు కొట్టిన సార్ చాలాసేపు అడిగినా అని. నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబుల్. అది